దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం రేపు ప్రారంభం కానుంది. బంగాళాఖాతంలో నిర్మించిన తొలి వర్టికల్ లిఫ్ట్ అంటే నిలువున పైకి లేచే వంతెన ఇది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో దీనిని నిర్మించారు. నూతనంగా నిర్మించిన పంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12:45 సమయంలో ప్రధాని పంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభిస్తారు. భారీ పడవలు వెళ్లడానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవడం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మంటపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని భారీ పడవలు వెళ్లడానికి వంతెనలోని 73 మీటర్ల పొడవు 660 టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం 17 మీటర్ల ఎత్తుకు లేవడం దీని ప్రత్యేకత. తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు. 111 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవడంతో దాని పక్కనే ఒక కొత్త వంతెనను నిర్మించారు. దీనితో పడవలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత మళ్లీ మూసి విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు. సముద్రపు నీటి ప్రభావంతో ఈ వంతెన తుప్పుపట్టి బలహీనపడింది. దీంతో రోలింగ్ లిఫ్ట్ కు బదులుగా వర్టికల్ లిఫ్ట్ తో కొత్త వంతెనను నిర్మించారు. వంతెన మధ్యలో ఈ లిఫ్ట్ లేకపోతే నౌకలు రామేశ్వరం దాటిన తర్వాత ఉన్న మన దేశ చిట్టచివరి భూభాగం ధనుష్ కోడి ఆవలి నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. తమిళనాడులోని రామేశ్వరం తాంబరం మధ్య బ్రిటిష్ కాలంలో నిర్మించిన పంబన్ బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన సిద్దమైంది. పాత వంతెన స్థానంలో కొత్త నెంబర్ వంతెన వస్తుంది. పంబన్ బ్రిడ్జి పాతబడిపోవడంతో కేంద్రం కొత్త వంతెనను నిర్మించింది. పనులు పూర్తి కావడంతో అధికారులు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఏప్రిల్ 6న ఈ వంతెనను ప్రారంభించనున్నారు. పాత పంబన్ వంతెనను బ్రిటిష్ వారు 1914వ సంవత్సరంలో నిర్మించారు. తుప్పు పట్టడం వల్ల 2022వ సంవత్సరంలో దీనిని మూసివేశారు. పాత పంబన్ వంతెన స్థానంలో కొత్త పంబన్ వంతెన నిర్మించారు. ఈ వంతెన 2.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంది. దీనిని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 535 కోట్ల వ్యయంతో నిర్మించింది. 1914లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తమిళనాడులోని మంటపం అనే సముద్రం ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి పంబన్ రామేశ్వరం దీవి ప్రారంభం చోటు వరకు రైలు వంతెనను నిర్మించింది. ఆ సమయంలోనే వంతెన మధ్యలో పడవలకు దారిచ్చేందుకు రోలింగ్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో వంతెన స్పాన్లను విడిపోయి ఉంటాయి. సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్రంలో ఇనుప కమ్మీలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్డు లెవెల్ క్రాసింగ్ రైలు గేటు తరహాలో పైకి లేస్తాయి. भारत की मुख्य भूमि से रामेश्वरम को जोड़ने के लिए पाम्बन पुल का निर्माण किया गया है। यह पुल 2 किलोमीटर 78 मीटर की लंबाई का है, जिसमें कि 100 स्पैन और 333 पाइल्स हैं। इसमें एक वर्टिकल लिफ्ट स्पैन भी लगाया गया है जो कि 72.5 मीटर लंबा है। आप देख सकते हैं यहाँ पर कि ये वर्टिकल लिफ्ट स्पैन है। यह व्यवस्था इसलिए की गई है कि जो ये चैनल है यहाँ पर समुद्री जहाजों का भी आवागमन होता रहता है। तो व्यवस्था ऐसी की गई है कि जब समुद्री जहाज आएंगे तो ये जो हमारा लिफ्ट स्पैन है, ये जो स्पैन है पूरा का पूरा लिफ्ट होकर करके ऊपर चला जाएगा और नीचे से जो पानी के जहाज हैं उनका आना जाना लगा रहेगा। ये स्टेट ऑफ द आर्ट टेक्निक है और जो डिजाइन है वो हमारे IIT चेन्नई और IIT मुंबई के वास्तुविदों और इंजीनियरों द्वारा तैयार किया गया है। साथ ही रेल विकास निगम लिमिटेड की भूमिका काफी महत्वपूर्ण रही है। इस पुल का निर्माण भारतीय रेल के बिहाफ पर भारतीय रेल विकास निगम द्वारा ही किया गया है। तो आप देखेंगे कि इसके निर्माण के बाद एक बार फिर से जो रामेश्वरम द्वीप है वह भारत की मुख्य भूमि से जुड़ जाएगा और देश के हर हिस्से से हम लोग सीधे रेल मार्ग के माध्यम से रामेश्वरम तक की यात्रा कर सकेंगे। रामेश्वरम, जैसा कि आप सभी जानते हैं कि आध्यात्मिक, सांस्कृतिक और धार्मिक मूल्यों का, धार्मिक विषयों का एक केंद्र रहा है, जहां पर कि श्री
रामनाथ स्वामी मंदिर है। इस मंदिर की स्थापना रामायण काल में खुद प्रभु श्री राम द्वारा की गई थी और भारत के 4 धामों में से एक धाम जो है वह रामेश्वरम भी है, जहां पर कि हम अब रेल मार्ग से